నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. స్పైసీ అండ్ టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. స్పైసీ అండ్ టేస్టీ నాన్ వెజ్ వంటలు చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. మీ పేరు? యమున. యమున. ఎక్కడి నుంచి వచ్చారు? లంగర్ హౌస్. లంగర్ హౌసా? ఓకే. మీ పేరు? కంచన్. కంచన్, బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? లంగర్ హౌస్. లంగర్ హౌస్ నుంచేనా? మీరు బాగా నవ్వుతున్నారు. ఓకే, మీరేంటి రిలేటివ్సా? అవునండి. ఏమవుతారు? సిస్టర్స్. సిస్టర్స్. అక్క చెల్లి. అమ్మయ్య. ఓకే, సో వంటలు చేసుకుంటూ మనం చాలా విషయాలు మాట్లాడేసుకుందాం. ఓకేనా? సో మీరేం వంట చేస్తారు? రొయ్యలు ఉల్లికారం. రొయ్యలు ఉల్లికారం. రొయ్యలు ఉల్లికారం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? రొయ్యలు ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. యమున గారు, మనం స్టార్ట్ చేసేద్దామా? సరే అండి. ఓకే, ఫస్ట్ ఏం వేస్తారు? ముందుగా రొయ్యల్లో మనం ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకోవాలి. ఓకే, ఉప్పు తగినంత. సో సీ ఫుడ్ అంటే మనకు జనరల్గా కొంచెం అందులో సాల్ట్ ఉంటుంది కదా, మీరు ఇంకా అంత వేస్తున్నారు. ఓకేనా? పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం ఆయిల్ వేసుకుందాం దీంట్లో. సో ఇలా మేనేజ్ చేసి ఎంతసేపు ఉంచితే బాగుంటుంది? ఒక 1/2 అవర్ ఉంటే బాగుంటుంది మనకి. ఓకే, దీంట్లో నేను కలర్ వేయలేదు. కలర్ కూడా వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. వద్దులేండి, మనం కారం వాడతాం కదా, చాలు. కలర్ వద్దంటారా? వద్దు. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి 2 గ్రైండ్ చేసుకోండి. తిప్పండి. తగినంత నూనె వేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం వేడెక్కాలి. సో మీరేం జాబ్ చేస్తూ ఉంటారా? అవునండి, జాబ్ చేస్తాను. జాబ్ చేస్తారు. ఏం జాబ్ చేస్తుంటారు? కాగ్నిజెంట్. ఎక్కడ? ఇక్కడే రహేజా మెంట్ స్పేస్లో. ఓకే, డిపిఓలో చేస్తాను. ఓహో. సో వేడెక్కిన ఆయిల్లో ఇది మనం పెట్టుకున్న రొయ్యలు వేసేస్తున్నాం. ఓకే, క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఇది కొంచెం దగ్గర పడితే ఈ పేస్ట్ వేస్తారా? సో మన ఇలా పేస్ట్గా వేసుకుంటేనే బాగుంటుందా? కొంచెం గ్రేవీగా ఉండడం కోసం. సో మీరు షాపింగ్స్ అది ఎక్కువ చేస్తుంటారు అనుకుంటా, అంటే మీ జ్యువెలరీ కొంచెం అవన్నీ నాకు అలా అనిపించాయి. స్ట్రీట్ షాపింగ్ ఎక్కువ చేస్తాం. స్ట్రీట్ షాపింగ్స్ జనరల్గా ఆడవాళ్ళకి అదే కదా ఇంట్రెస్ట్ ఉంటుంది, అన్ని చూసుకుంటూ వెళ్తాం. స్ట్రీట్ మామూలుగా పెద్దవంటే ఏదో అలా కంటే స్ట్రీట్ షాపింగ్స్ ఏంటంటే మనకి చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆయిల్ తేలింది అంటే అయిపోయినట్టే. ఈ పేస్ట్ దాంట్లో వేసుకుందాం. వేసేయండి. కరివేపాకు కూడా వేస్తారా? ఇది కొంచెం దగ్గరికి అవ్వాలా?
కొంచెం దగ్గర కావాలి. సిమ్లో ఉంచుదామా, హైలో పెడదామా? హైలో పెడదాము. కొంచెం కారం కొంచెం వేసుకుందాం ఇందులో. ఓకే. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఆబ్వియస్లీ నాన్ వెజిటేరియన్ అంటేనే అంతే కదా, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం ధనియా పౌడర్. ధనియాల పౌడర్. కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టి మూత పెట్టాలా? సో దీని తర్వాత ఏమేస్తారు? ఇంకా కొత్తిమీర? ఇంకా లాస్ట్ ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం అంతే. సో ఇంకా అన్నీ వేసేసినట్టే. ఎస్. ఓకే. సో మీకేంటి రెడీ అవ్వడం అంటే బాగా ఇంట్రెస్టా? అవునండి. అవునా అనిపిస్తుంది ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే, మీరు ప్రతిదాన్ని బలన్న అని. ఓకే, చూద్దామా మరి ఈలోపు అయిందని. సరే. సో ఆల్మోస్ట్ అయినట్టే అనుకుంటున్నాను. సో మీరే చెప్పాలి, అయినట్టేనా? అయినట్టే అండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. కప్పేశారు, అది గార్నిష్ కాదు. కూర కనిపించదు, ఇంక ఓన్లీ కొత్తిమీరే ఉంటుంది. రొయ్యలు ఉల్లి కారం. ఓకే, రొయ్యలు ఉల్లికారం. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? రొయ్యలు ఉల్లికారం తయారీ విధానం. ఒక బౌల్లో రొయ్యలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి రొయ్యల మిశ్రమం వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్, కరివేపాకు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రొయ్యలు ఉల్లికారం రెడీ. రొయ్యలు ఉల్లికారం మరి టేస్ట్ చేయాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో. హలో. సో రొయ్యలు ఉల్లికారం ఓకే, యమున గారు చేశారు. ఓకే. ఇవాళ తినకూడదు. మనకే ఆ భాగ్యం, మనకే. బాగా ఘాటు ఉందా? మీరు అంతలా కారం బాగా కారంగా బాగా ఉంది. నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్ చెప్తాం. ఓకే. సో కంచన్ గారి డిష్ కూడా చూసిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే. ఓకే, మరి ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి చర్మానికి చాలా త్వరగా సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే వాతావరణంలో చిన్న చిన్న మార్పులు వచ్చినా కానీ, లేకపోతే పడని ఆహార పదార్థాలు ఏవైనా తిన్నప్పుడు కానీ చర్మం మీద దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి, దురదలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా చర్మానికి సంబంధించి రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొద్దిగా ఆముదం తీసుకొని అందులో పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఈ పేస్ట్ని బాగా చర్మానికి అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా తగ్గుముఖం పడతాయి. ఓకే, మరి కంచన్ గారు మీరేం వంట చేస్తారు? ఫిష్ టిక్కా మసాలా. ఫిష్ టిక్కా మసాలా. ఫిష్ టిక్కా మసాలా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏటో చూద్దామా? ఫిష్ టిక్కా మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, టమాటోలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, మెంతి పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. సో కంచన్ గా స్టార్ట్ చేద్దామా? ముందు ఫిష్ని సాల్ట్ వేసి బాగా కడిగేసి పెట్టుకోవాలి. వెనిగర్ వేసినా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. ఓకే, వెనిగర్ కానీ సాల్ట్ కానీ వేసి కడిగేయాలి. బాగా కడగాలి. నిమ్మకాయ వేసి స్టోర్ చేసి, అంటే ఫ్రిడ్జ్ లో ఒక 1/2 అవర్ 1 అవర్ పెట్టుకుంటుంది. పీస్ కొంచెం మంచిగా విడిపోకుండా మంచి ఫ్రై అవుతుంది. సో లెమన్ కూడా స్క్వీజ్ చేసి పెట్టుకోవాలి, స్క్వీజ్ చేసి కడిగాక కొంచెం లెమన్, కొంచెం ఉప్పు అది కలిపేసి, కొంచెం సాల్ట్, కొంచెం మిర్చి కూడా వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి. టైం ఉంటే 1 అవర్ పైన పెట్టుకుంటే ఇంకా మంచి. లెమన్ ఇంకొకసారి చెప్పండి. పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే ముక్కలు వచ్చి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి, విడిపోకుండా ఫ్రై చేస్తే బాగుంటుంది. ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మెయిన్ ఏంటంటే మెంతుల పౌడరు,
మెంతుల పౌడర్ ఇది మెంతి పౌడర్ లేకుండా ఫిష్ కర్రీ అస్సలు బాగోదు. సో కాబట్టి కంపల్సరీ మెంతి పౌడర్ వేసుకోవాలి. ఓకే, కొంచెం పసుపు, పసుపు, కొంచెం లెమన్, సో మీరు హౌస్ వైఫా జాబా? జాబ్ చేస్తాను. జాబ్ చేస్తున్నారా మీరు? సేమ్ ప్లేస్లోనేనా? లేదు, వేరే place. యూఎస్ ఐటీ రిక్రూట్మెంట్లో చేస్తాను. ఓ, పెద్ద పెద్ద ఉద్యోగాల్లోనే ఉన్నట్టున్నారు. గ్యాస్ ఆన్ చేసుకొని ఓకే, సో పాన్ ఆన్ చేసేసుకున్నాం. జనరలీ అయితే మనం ఇది ఫ్రీజ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే డైరెక్ట్ వేసేద్దాం. ఇది ఫ్రై అయ్యేలోపు మనం వేరే గ్యాస్ ఆన్ చేసుకొని కూడా మసాలా ప్రిపేర్ చేస్తున్నాం. అయితే పాన్ షిఫ్ట్ చేసేద్దామా? అది లో మీద పెట్టి 3 తిప్పుతూ ఉండండి, ఈ లోపు నేను పాన్ ఆన్ చేస్తాను. ఏమేస్తాను? కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఏమైనా వేస్తారా? వేసేయండి. పచ్చిమిరపకాయలు వేస్తారా? ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు, లేదంటే ఉట్టి ఎండుమిర్చితో. ఓకే, నెక్స్ట్ ఏమేస్తారో వేస్తే అది శాంతిస్తుంది. అది కొంచెం కరివేపాకు, అన్నీ చెడపట్లే. కాస్త ఉప్పు, పసుపు, కారం, మళ్ళీ అల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం, కొంచెం మెంతి పౌడర్, మెంతుల పౌడరా? మెంతి పౌడర్. ఓకే, సో ఇందులోకి ఫిష్ వచ్చేస్తాయా? అందులోకి ఆ ఫ్రైడ్ ఫిషెస్ వేసేస్తే సో ఇంకా అన్నీ వేసేసినట్టేనా ఇందులో? అన్నీ వేసేసినట్టే. కావాలంటే ఇంకొంచెం లెమన్ వేసుకోవచ్చు. నిమ్మకాయ? ఓకే, ఇప్పుడు వేస్తారా అవసరం లేదా? లేదు, సరిపోతుంది. ఆయిల్ పైకి తేలుతుంటే అయిపోయిందేమో అనుకుంటున్నాను. కొంచెం ఇంకొంచెం చూద్దామా అండి? చూద్దాం. ఇప్పుడు దాదాపు అయిపోయినట్టే. ఇప్పుడు ఆ ఫిషెస్ పీసెస్ని తీసి ఇందులో వేసేనా? కాసేపు సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఆ మసాలా అంతా ఫిష్కి పట్టేస్తుంది. ఓకే ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దాం. చూద్దాం. ఇప్పుడు కాస్త కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసి ఒక్క 1 సెకండ్ మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అంతా మొత్తం కర్రీలో దిగిపోతుంది. చూద్దాం ఇంకా. చూద్దాం. స్టవ్ ఉడికిపోయిందా? తీసేసుకోండి సార్ ఇంట్లో.
ఫిష్ టిక్కా మసాలా రెడీ. ఫిష్ టిక్కా మసాలా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఫిష్ టిక్కా మసాలా తయారీ విధానం: ముందుగా టమాటోలు, జీడిపప్పు, ఉల్లిపాయలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి పొడి, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలని నూనెలో వేయించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి పొడి, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఫిష్ టిక్కా మసాలా రెడీ. ఫిష్ టిక్కా మసాలా. సో రావు గారు, సో కంచన్ గారు కూడా డిష్ ప్రిపేర్ చేసేసారు. ఓకే, మైనస్ పాయింట్ దీంట్లో ఏంటంటే ఫిష్ టిక్కా అంటే ఫిష్ టిక్కా లాగా ఉంటారు. మీరు స్లైస్ ఫిష్ తీసుకొచ్చారు ముళ్ళులతోటి. సో ఫస్ట్ పేరు వేరే, డిష్ వేరే అనమాట. టేస్ట్ అంతా ఓకే, కమ్మగా బాగుంది. ఇంకా బాగా చేసి ఉండొచ్చు మీరు, అయిందా. అలాగే ఉల్లికారం కొంచెం ఘాటుగానే ఉన్నది, బాగుంది. అంటే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, కానీ బాగుంది. సో ద బెస్ట్ డిష్ ఏంటంటే రొయ్యలు ఉల్లికారం. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అండి. బాగాలేదని కాదు, బాగుంది. కాకపోతే ఫిష్ టిక్కా అంటే కొంచెం ఐ మీన్ ముళ్ళు అవి లేకుండా ఉంటే బాగుండేదేమో. సో అదొక్కటే అనిపించింది తినేటప్పుడే ముళ్ళతోటి. బట్ ఎనీవే, కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. మనం పూజా సామాగ్రిగా, పూజకు ఉపయోగించే వస్తువులుగా ఇత్తడి, వెండి సామాగ్రిని ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇందులో నూనెలు అలాంటివి వేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. మరి వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే, కొద్దిగా మందారం ఆకులు, దానిలో కాస్త ఉప్పు వేసి బాగా నలిపేసుకుని దాంతో కనుక వీటిని రుద్దుకున్నట్లయితే మరకలన్నీ శుభ్రంగా పోతాయి, మురికిపోతుంది, అవి కొత్త వాటిలాగే తళతళ మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు కారం కారంగా రావు గారు, కారం కారంగా మటన్ షెపర్డ్స్ పై. మటన్ షెపర్డ్స్ పై. మటన్ షెపర్డ్స్ పై పేరైతే కొంచెం డిఫరెంట్ గా ఉంది. సింపుల్ ఏంటంటే మటన్ పై. మటన్ పై. సో మటన్ బయట దేశాలు ఏంటంటే షెపర్డ్స్ పై అంటే మటన్లోనూ ల్యామ్లోనూ పై చేస్తారు, అంటే బేక్ డిష్ లాగా. ఓకే, కింద మటన్ కీమా వేసి పైన మ్యాష్ పొటాటో వేసి బేక్ చేసి ఇస్తారు. చూసేస్తాం, చాలా యాంగ్జైటీగా ఉన్నాం ఎలా చేస్తారు అనేసి. మటన్ షెపర్డ్స్ పై మరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. మటన్ షెపర్డ్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా పావు కిలో, బంగాళదుంపలు 2, టమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన సెలరీ కొద్దిగా, వెన్న 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిక్స్డ్ హెర్బ్స్ కొద్దిగా. రావు గారు, స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేది. ఫస్ట్ నూనె. ఇది చాలా క్లాసికల్ డిష్ అండి. ఓకే, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు లైక్ చేస్తారు. ఓకే. సో మీరు చేస్తున్నవన్నీ 100% అలాగే తింటారులేండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ. బంగాళదుంపలు ఉడికించినవి. అవునండి, మ్యాష్ పొటాటో చేయడానికి. సో ఫస్ట్ వెల్లుల్లిపాయలు సన్నగా తరిగిన వెల్లుల్లి. అవునండి. దాని తర్వాత ఉల్లిపాయలు, దాని తర్వాత లీక్స్, దాని తర్వాత సెలరీ, దాని తర్వాత క్యారెట్స్. ఈజీ కదా, అన్నీ ఒకటేసారి దింపేశారు. కొంచెం మిక్స్ హర్బ్స్ వేసుకుందాం. పెప్పరు, సాల్ట్, ఇప్పుడు కీమా.
దీన్ని మటన్ షెపర్డ్స్ పై అంటారు. మటన్ అంటే షెపర్డ్స్ పై అంటారు. కానీ Shepherd's pie. షెపర్డ్ అంటే Shepherd, వన్ హూ అంటే మేకల్ని పెంచుతారు కదా, వాళ్ళని షెపర్డ్ అంటారు. ఓకే. సో డిష్ పేరు వచ్చి షెపర్డ్స్ పై. కానీ నేను ఇక్కడ ఎందుకంటే మటన్ షెపర్డ్స్ పై అంటే మటన్ తోటి చేస్తున్నాం అని చెప్పి. ఓ ఓకే, ఇది చాలా క్లాసికల్ డిష్, ఓకే. చాలా బాగుంటుంది. కానీ కొంచెం ఏంటంటే విధం చాలా ఈజీ మెథడ్, కానీ కొంచెం బేక్ చేయాలి ఒక 5 minutes. సో నెక్స్ట్ టమాటో ప్యూరే పేస్ట్ అనమాట బేసిక్లీ. ఓకే. సో ఇది ఏ దేశానికి సంబంధించిన ఇట్స్ కాంటినెంటల్ డిష్ మేడం. కాంటినెంటల్ డిష్. ఓకే. సో ఈ మధ్య మనం అన్ని అలాగే చూపిస్తున్నట్టున్నాం. అవునండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి, ఉప్పు తక్కువ ఉంటుందని. ఇప్పుడు టమాటో అంతా వేస్తాం కదా, ఓకే. కొంచెం పెప్పర్. పేపర్ వేసుకుందాం. ఇప్పుడు ఇది ఆన్ చేసుకుందాం. సో ఇది దీంట్లో అలా కుక్ అవుతూ కుక్ ఉంటుంది. అవుతూనే ఉంటుంది. అది కలిపి వస్తుంది లేదా? పర్వాలేదు. ఓకే, ఇప్పుడు మనం మ్యాష్ పొటాటోస్. కొంచెం ఆయిల్ పోసుకుందాం, కొంచెం బటర్. ధారాళంగానే తీసినట్టున్నారు. మ్యాష్ పొటాటోలో కొంచెం బటర్ ఉంటుంది అనమాట. ఓకే. వెంటనే మనం బటర్ వేస్తే బ్రౌన్ అయిపోతుంది అనమాట. దానికి కొంచెం నేను నూనె ఫస్ట్ వేస్తాను. ఓకే. మీకు మ్యాష్ పొటాటో అంటే ఇష్టమా? అంటే సమ్ టైమ్స్ నాట్ రెగ్యులర్. ఎందుకంటే పొటాటోస్ డయటింగ్ వల్ల అంటారా? అలాని కదంటే మా పాపకి బాగా ఇష్టం. ఓకే. మా పాపకి, నా హస్బెండ్కి. సో పొటాటోకి సంబంధించిన ఐటమ్స్ ఏదైనా సరే చాలా ఇష్టపడి తింటారు. ఓకే. నేను కొంచెం తక్కువ. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం పెప్పర్. సో ఈ స్మాష్ పొటాటో ఏంటంటే మనకి యుఎస్ అలా లాంగ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఫ్లైట్లోని వీళ్ళది ఈ డిష్ ఎక్కువ ఇస్తుంటారు. ఐ మీన్ లంచ్ అలా డిన్నర్ అలా ఉండే దాంట్లోని నేను చాలా చూసాను అనమాట. ఇలాగ పెట్టి దాంతోపాటు ఏదైనా ఒక కర్రీ పెట్టించేయడం. అంటే మనకి ఇండియన్ స్టైల్లో ఏంటి కొంచెం స్పైసీగా కొంచెం అలా తినే ఉండడి సడన్గా ఇలా ఇచ్చారంటే చాలా కష్టపడి తింటుంటాం అనమాట. ఆప్షనల్ అంటే ఆప్షన్ లేక లైక్ 13 hours అలా ట్రావెలింగ్ ఉంటుంది కదా. Correct. మ్యాష్ పొటాటో రెడీ. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుందాం. సో దగ్గరికి అయిపోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో మీరు ఇలా కప్స్లో ఇలాంటి బేకింగ్ మోల్డ్లో 4-5 పోర్షన్లు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే మైక్రోవేవ్లో వేసుకొని మళ్ళీ బేక్ పైన కొంచెం లైట్గా బేక్ చేసుకుంటే మీకు ఎప్పుడు రెడీ టు ఈట్ అనమాట. సో ఆఫ్ చేసేసుకుంటాం. ఫస్ట్ కింద ఇది ఫస్ట్ లేయర్ అనమాట. ఇది ఇట్స్ నాట్ అ స్నాక్, ఇట్స్ లైక్ ఎ మీల్ ఆల్సో. ఓకే. సో నేను ఈజీ మెథడ్ చూపిస్తున్నాను. హోటల్లో అంటే ఇది పైపింగ్ బ్యాగ్లో వేసి పైప్ చేస్తారు పైన ఓకే. డిజైన్గా ఉండడానికి. కానీ నేను మీకు వ్యూయర్స్కి ఈజీ వే అనమాట. మీరు దీంట్లో చీజ్ కూడా వేసుకోవచ్చు కావాలంటే రిచ్నెస్. ఓకే.
ఏదో జున్ను ముక్క తయారు చేసినట్టు దట్స్ వై ఇట్స్ కాల్డ్ పై కదండి. ఒక ఫోర్క్ ఇచ్చాను. ఇప్పుడు ఇది ఒక 5 minutes బేక్ చేస్తాం. సో ఇప్పుడు బేక్ చేయాలి కాబట్టి ఈ లోపు మీకోసం ఒక మంచి చిట్కా. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే గోడలన్నీ పాడు చేస్తూ ఉంటారు. ఏదో ఒక పెన్తోనో పెన్సిల్తోనో స్కెచ్తోనో అలా రాసేస్తూ ఉంటారు. వారు నేర్చుకున్న చిన్న చిన్న అంకెలు కానివ్వండి, లేకపోతే లెటర్స్ కానీ గోడ మీదే ప్రయోగం చేస్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు గోడలు పాడైపోతాయి కదా. దీనికి విరుగుడు ఏంటి అంటే, ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అంటే, కాస్త టూత్ పేస్ట్ తీసుకుని తడి బట్టకి వేసుకుని దాని మీద కాస్త రబ్ చేసి క్లీన్ చేసుకున్నట్లయితే ఈ మరకలన్నీ కూడా శుభ్రంగా పోతాయి. చిట్కా చూసారు కదా. సో రావు గారు, బేకింగ్ అయిపోయినట్టేనా? అయిపోయింది. ఆల్మోస్ట్ 16 seconds ఉన్నదండి. ఎస్. సో మీరు అక్కడికి వెళ్ళే టైంకి ఆ టైం అయిపోవచ్చు. సో తీసుకోండి. ఓకే. 2, 1. వేడివేడిగా ఉన్నట్టుంది. యా. ఓ సో మటన్ షెపర్డ్స్ పై. మటన్ షెపర్డ్స్ పై. సో టేస్ట్ చూడడానికి ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. మటన్ షెపర్డ్ పై తయారీ విధానం. ముందుగా బంగాళదుంపలు ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన లీక్స్, తరిగిన సెలరీ, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మిక్స్డ్ హెర్బ్స్, మిరియాల పొడి, ఉప్పు, కీమా వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో వెన్న వేసి ఉడికించి మెదిపిన బంగాళదుంపలు వేసి వేగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లో కీమా మిశ్రమం వేసి పైనుండి ఆలు మిశ్రమం సమంగా పరిచి బేక్ చేసుకోవాలి. అంతే, మటన్ షెపర్డ్ పై రెడీ. మటన్ షెపర్డ్స్ పై. సో రావు గారు, నేను రెడీగా ఉన్నాను టేస్ట్. మీ గురించి రెడీగా ఉన్నది మేడం. సో ఎలా? ఏం లేదు, నిజంగా నాకు కొంచెం మ్యాష్ పొటాటో కొంచెం. ఏదో జున్ను ముక్క తీసినట్టే ఉంది ఇది. ఫ్లైట్లో కూడా కొంచెం టేస్టీగా పెట్టుంటే బాగుండేమో, తినేసేవాళ్ళం. బాగుంది. పైన ఆలు ఆ సాఫ్ట్నెస్, లోపలేమో కొంచెం క్రంచీగా ఉంది. ఇది మీరు ఇండియన్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు. ఓ, ఉప్పు కారాలు వేసుకొని మీకు కీమా ఎలా చేసుకుంటారు, బాగా ఎంత కారం కావాలంటే వేసుకోండి. అంటే మీరు చెప్పేది కీమాలోనా పైనుండే? కీమాలో. కీమాలో మ్యాష్ పొటాటో రెగ్యులర్గా ఉండాలి. రెగ్యులర్గా ఉండాలి. సో మీకు మీ టేస్ట్కి బాగుంటుంది అనమాట. ఓకే. కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు మటన్ నాకు ఇష్టం లేదు అది ఇది అంటే, అలాంటి వాళ్ళు ఇలా పెట్టి ఇచ్చేస్తే ఫటాఫట్ లేచిపోతుంది. బాగుంది, డిఫరెంట్గా ఉంది, ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అరటిపండు ఆరోగ్యానికి మంచిది. తరచుగా తీసుకుంటూ ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా చర్మానికి కూడా ఉపయోగాలు ఉన్నాయండి. అది ఎలా అంటే, అరటిపండులో ఉండే ఒక రకమైన పదార్థం వల్ల చర్మం లోపలి పొరలన్నీ కూడా క్లీన్ అవుతాయి. తద్వారా చర్మం అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. రావు గారు, షెఫ్ స్పెషల్ రొయ్యలు జీడిపప్పు వేపుడు. రొయ్యలు జీడిపప్పు వేపుడు. బా, ఇంక డిస్కషన్ వద్దు. సో రొయ్యలు జీడిపప్పు వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. రొయ్యలు జీడిపప్పు వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్. రావు గారు, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నూనె, పోపు దినుసులు,
ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ మేడం. రొయ్యలు ఏమన్నా వేసారండి? అంటే ఏమీ డ్రైగా ఉన్నట్టు అనిపిస్తేను. అంటే కొంచెం స్క్వీజ్ చేసి పెట్టాను అనమాట. సో సో అలాగే ఉంచాలా, నీరు ఉండకూడదా? నీరు తక్కువ ఉంటే బాగుంటుంది. సో అల్లం ఉల్లిపాయ పేస్ట్, ఓకే. మీరు గుర్తించలేదా ఇక్కడ ఒక మీ ఫేవరెట్ ఐటమ్ ఒకటి ఉన్నది? కాజు మ్మ్. చూసాను, ఎక్కడి నుంచి తీసుకుంటానని మీరు ఆ కార్నర్లో ఉంచారు కదా. అక్కడ పెట్టాల్సింది ఇక్కడ పక్కన పెట్టాను, కానీ దాని లోపల ఖాళీ అయిపోయాయి అనమాట. అయ్య బాబు, ఏంటి ఈ గ్యాప్లోనే? కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు. మీ దగ్గర నుంచి నేను ఇలా నేర్చుకోవాలి. సో అప్పుడు నా పిల్లలు సర్ప్రైజ్ ఫీల్ మీకు అవుతారు. ఇచ్చేస్తాను, నేను అక్కడికి వెళ్ళిపోతాను. అంటే నా మీద మీకు ఎంత నమ్మకం. కరెక్ట్గా చెప్పారు. టమాటో టమాటోస్. ఏదో ఒక రోజు మీరే అంటారు నా శిష్యురాలు అనిపించుకున్నావు అని. అవునా? మైండ్ వాయిస్ ఎందుకులేండి, బయటకు చెప్పండి. డెఫినెట్గా మేడం, ఒకసారి నా తలపై వేస్తారు, అయ్యో. కాన్ఫిడెన్స్. సో మీరు అలాగే వేశారు అయితే అది నేర్చుకునేటప్పుడు. అంతే కదా. అవునా? ఎవరో బలయింది? మా షెఫ్ గురుగారు. సో ఇలా ప్రతి షెఫ్స్ అంతే ఉంటారండి, నేర్చుకునేటప్పుడు అలా మీద వేసేసి. తప్పులు చేస్తారు కదండి. చాలు. యాక్చువల్లీ ఇదంతా ఎవరు నేర్పించారండి, మీరు పని చేసేప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక రోజు ఇంట్రెస్ట్ మీద. ఇది ఇంట్రెస్ట్ కాదు, ప్రాక్టీస్. ప్రాక్టీస్. మీరు ఇలా చేస్తూనే ఉంటారు, ఒకరోజు ఇలాగంటారు, హై ఇలా వచ్చిందే, మళ్ళీ ఇలాగంటారు, మళ్ళీ ఒక పైసలు చేస్తారు, కానీ ప్రాక్టీస్. ఎస్. అంటే యాక్చువల్ నేను పర్సనల్లీ ఏమనుకుంటానంటే ప్రాక్టీస్ కమ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటే దాని యొక్క వే. వితౌట్ ఇంట్రెస్ట్ ఏం చేయలేము కదా మేడం. అవును. ప్రాన్స్. ప్రాన్స్. నాకేంటంటే డాన్స్ చాలా ఇంట్రెస్ట్, ఓకే బట్ జిమ్నాస్టిక్స్తో చేయాలని కోరిక, కానీ జిమ్నాస్టిక్స్ అంటే భయం. ఓకే. ఎక్కడ పట్టుకుంటుందన్న? చాలా కదా, కొద్దిగా చేశాను నేను, ఓకే. బట్ స్టిల్ దానికి లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి. సో అంటే బేసిక్లీ చిన్నప్పటి నుంచి ఉంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ వేరే ఉంటుంది. సో అయినా కూడా నేను మధ్యలో చేశాను, నేను జిమ్నాస్టిక్స్ సంబంధించి రోప్ తోటి అంతా అలా. ఓకే. నేను చేస్తే మళ్ళీ లేవలేను, తీసుకెళ్ళండి. సాల్ట్. సాల్ట్ కొంచెం, ఓకే. కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, కొంచెం నిలబడి, చాలు. మంచి వాసన వస్తుంది. సో ఈ క్యాష్ నట్స్ ఇలా కూడా వేయచ్చు, మీరు కొంచెం ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు. వేయచ్చు. ఓకే. సో ఇలా వేసుకుంటే కొంచెం ఈ గ్రేవీలో కుక్ అయ్యి కొంచెం సాఫ్ట్ సో అవుతుంది. ప్రాన్ ఏదో, లేకపోతే ఈ రెండు ఏదో తేడా తెలియకుండా అయిపోతుంది. జీడిపప్పు రొయ్యికిని రెండు ఒకటే షేపుల్లోనే ఉంటాయి. కరెక్ట్. నోట్లో తగిలిన తర్వాత మనకి తెలుస్తుంది ఇది కాజు. కాజు, ఎస్. సో ఇది మగ్గడానికి కొంచెంసేపు పడుతుంది మేడం. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. చర్మం లోపల ఉన్న కణాలని బలోపేతం చేయడంలో విటమిన్ సి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, టమాటా ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు తగ్గడమే కాకుండా చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా సురావు గారు. ఇందులో జీడిపప్పు ఏది, రొయ్యేది? వాసన మటు నాను బట్ నాను రోటియో అలా ఏమన్నా పెట్టుకొని ఒక్కొక్క బ్రహ్మాండంగా రైస్ పెట్టుకుని హాయిగా ఆ మధ్య మధ్యలో పలుకుల్లో స్వీట్ అయిపోతుంది. అలా కాకుండా ఒక బయటకి ఒక రొయ్య, ఒక బయటకి ఒక జీడిపప్పు. ఏంటో అలా ఆలోచించాలి కొద్దిగా.
స్పూన్ ఇచ్చాను. రొయ్యలు జీడిపప్పు వేపుడు. ఓకే, రొయ్యలు జీడిపప్పు వేపుడు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. రొయ్యలు జీడిపప్పు వేపుడు తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత రొయ్యలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, జీడిపప్పు వేసి ఉడకనివ్వాలి. అంతే, రొయ్యలు జీడిపప్పు వేపుడు రెడీ. రొయ్యలు జీడిపప్పు వేపుడు. సొరావు గారు, జీడిపప్పు రొయ్యలు రెండు అదే తీసుకోండి. కదా, ఒక్కదాన్ని వదిలితే ఓన్లీ జీడిపప్పు తీసేసుకుంటాను. ఇది జీడిపప్పు. రొయ్య అని జీడిపప్పు ఒకలాగే ఉండడం వల్ల ఇది సాఫ్ట్గా, ఇది క్రిస్పీగా అలా ఉంది. రోటీ ఉంటే మాత్రం ఓకే, ఫుల్ పోర్షన్ అయిపోతుంది అనమాట. సో బాగుంది. కొంచెం స్పైసీ అన్నప్పుడు ఏమవుతుందంటే మనం జీడిపప్పు నవ్వులుతున్నప్పుడు కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఈక్వల్ అయిపోతుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. ఉల్లిపాయ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా పులిపిర్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఉల్లిపాయని కొద్దిగా ముక్క కట్ చేసుకుని పులిపిర్లు ఉన్న ప్రాంతంలో కనుక రుద్దుకుంటూ ఉన్నట్లయితే పులిపిర్లు త్వరగా తగ్గిపోతాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ రొయ్యల ఉల్లికారం. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ రొయ్యలు, ఉల్లిపాయలు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రొయ్యలు అండి. సో 100 grams ఆఫ్ రొయ్యల నుంచి క్లోజ్ టు 120 calories అనేది అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ఆల్సో ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎనీథింగ్ క్లోజ్ టు 20 grams ఆఫ్ ప్రోటీన్ అనేది అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా మనకి 100 grams నుంచి లభిస్తుంది. అండ్ స్పెషలీ సెలీనియం అనేది ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్ అనేది గుడ్ అమౌంట్స్లో మనకి ప్రాన్స్లో ఉంటుందండి. అండ్ కొలెస్ట్రాల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కూడా ఎనీథింగ్ క్లోజ్ టు 200 to 250 mg ఆఫ్ కొలెస్ట్రాల్ 100 grams నుంచి మనకి లభిస్తుంది. సో వైటమిన్ డి సోర్సెస్లో కూడా వన్ ఆఫ్ ద గుడ్ సోర్స్ మనము ప్రాన్స్ అంటే రొయ్యలకి కన్సిడర్ చేయొచ్చు. సో రొయ్యలతో పాటు ఈ రెసిపీలో మనము ఉల్లిపాయలు యాడ్ చేసాం కనుక ఉల్లిపాయల నుంచి గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్తో పాటు గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, వాటర్ కంటెంట్ అండ్ ఆల్సో వైటమిన్ సి అనేది చాలా వరకు యాడ్ ఆన్ అవుతుంది. సో ఇట్స్ గుడ్ కాంబినేషన్ రెసిపీ టు ట్రై. అందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ ఫిష్ టిక్కా మసాలా. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ బోన్లెస్ ఫిష్, దాంతోపాటు మిరియాల పొడి, మెంతి పొడి, కాజు పేస్ట్ అండ్ ఆల్సో ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసాము. సో ద మెయిన్ ఫుడ్ ఇంగ్రీడియంట్ ఏదైతే మనం ఈ రెసిపీలో యాడ్ చేసామో అది ఫిష్, బోన్లెస్ ఫిష్ యాడ్ చేసామండి. సో దట్స్ కంప్లీట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇంగ్రీడియంట్. ప్రోటీన్స్తో పాటు మిగతా మైక్రోన్యూట్రియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే క్రోమియం అండ్ సెలీనియం, వైటమిన్ డి ఈ మూడు కూడా చాలా వరకు హై అమౌంట్స్లో మనకి ఫిష్ నుంచి లభిస్తుంది. అండ్ ఫిష్లో ప్రోటీన్స్తో పాటు మిగతా వైటమిన్స్ కూడా గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది కనుక ఇట్స్ అ వెరీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇంగ్రీడియంట్. అండ్ దాంతోపాటు మనం ఈ రెసిపీలో యాడ్ చేస్తున్నాము మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాము. సో మిరియాల పొడి నుంచి గుడ్ అమౌంట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ చాలా వరకు యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ మెంతి పొడి యాడ్ చేస్తున్నాం. సో మెంతి పొడి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే అది డైజెషన్కి చాలా వరకు హెల్ప్ఫుల్, స్పెషలీ లాక్టేటింగ్ అంటే పాలిచ్చే తల్లులకి మిల్క్ ప్రొడక్షన్కి చాలా వరకు యూస్ఫుల్. అండ్ ఆల్సో ఓవరాల్గా షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా వరకు యూస్ఫుల్. సో న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ వెరీ న్యూట్రిషియస్ రెసిపీ టు ట్రై. అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ మటన్ షెపర్డ్ పై. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మటన్ కీమా, దాంతోపాటు ఆలుగడ్డ, బటర్,
టొమాటో పేస్ట్ అండ్ గార్లిక్ కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ ప్రకారంగా ఒకవేళ మనం చూస్తే ఇట్స్ అ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ ఈ 3 ఉన్న కాంబినేషన్ అండి. సో పొటాటో యాడ్ చేస్తున్నాం కనుక పొటాటోస్ నుంచి మనకి కార్బోహైడ్రేట్స్ లభిస్తుంది అండ్ బటర్ నుంచి మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్ లభిస్తుంది. అండ్ ఆల్సో మటన్ కీమా కనుక మటన్ కీమాలో ఓవరాల్గా ఫ్యాట్ కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా వరకు హైగా ఉంటుంది. సో ఓవరాల్గా ఇట్స్ హై ఇన్ క్యాలరీస్, హై ఇన్ ఫ్యాట్ కంటెంట్ అండ్ హై ఇన్ కార్బోహైడ్రేట్ కంటెంట్ రెసిపీ. అండ్ ఆల్సో మనం ఈ రెసిపీలో న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పెంచడానికి టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక ఓవరాల్గా ద హోల్ ఆఫ్ ద రెసిపీ ఈజ్ వెరీ న్యూట్రిషియస్ టు ట్రై. కాకపోతే క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ హై. సో ఇలాంటి హై క్యాలరీ రెసిపీస్ ట్రై చేస్తున్నప్పుడు చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ రొయ్యల జీడిపప్పు వేపుడు. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ రొయ్యలు, జీడిపప్పు, టొమాటోస్, గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసాము. సో ద మెయిన్ ఫుడ్ ఇంగ్రీడియంట్ అండ్ ఫుడ్ కాంపనెంట్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నాం అది రొయ్యలండి. సో రొయ్యల నుంచి మనకి ప్రోటీన్స్తో పాటు గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఎస్పెషల్లీ మైక్రోన్యూట్రియంట్స్ లభిస్తుంది, గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఆల్ బీస్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ ఆల్సో మైక్రోన్యూట్రియంట్స్ ఎస్పెషల్లీ సెలీనియం, క్రోమియం, మ్యాంగనీస్, మెగ్నీషియం లాంటి ఇంపార్టెంట్ అంటే నర్వస్ ఫంక్షన్కి చాలా యూస్ఫుల్ అయ్యేవి కూడా గుడ్ అమౌంట్స్లో మనకి రొయ్యల నుంచి లభిస్తుంది. అండ్ కొలెస్ట్రాల్ పాయింట్ ఆఫ్ వ్యూ రొయ్యల్లో కొలెస్ట్రాల్ అనేది మోడరేట్ టు మైల్డ్ టు మోడరేట్ అమౌంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో రొయ్యలతో పాటు మనం ఈ రెసిపీలో కాజు పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక కాజుల నుంచి మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ ఎస్పెషలీ కాపర్, దాంతోపాటు క్రోమియం, సెలీనియం అండ్ ఇంపార్టెంట్ సాచురేటెడ్ ఫ్యాట్, కార్బోహైడ్రేట్ ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ నాట్ ఓన్లీ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఆల్సో ఫ్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ హై అండ్ మైక్రోన్యూట్రియంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఇట్స్ వెరీ హై. సో అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. సరావు గారు, మీరు చూపించిన 2 డిషెస్ అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన 2 డిషెస్ కూడా బాగున్నాయి. సో మన వ్యూవర్స్ కూడా నచ్చుంటాయని అనుకుంటున్నాము. ఇదండి ఇవాళ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.